హాయ్ అండి. ఈ వీడియోలో మనం గ్రూప్ డి, రైల్వే వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రసాయన శాస్త్రానికి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. దోమలను పారద్రోలే మందులలో ప్రధానంగా ఉండేది ఏది అండి? దేనిలో అండి? సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ అనేది ఉంటుందండి. తర్వాత అగ్గిపుల్లల తలభాగం పొటాషియం క్లోరైడ్తో పాటుగా ఉండే రసాయనం ఏంటి? పొటాషియం క్లోరైడ్తో పాటుగా అగ్గిపుల్లల తలభాగంలో ఉండే రసాయనం ఏమిటి అంటే యాంటీమోనీ ట్రైస్ సల్ఫేట్ అండి. తర్వాత ప్రశ్న, రబ్బరు వల్కనీకరణలో వాడు రసాయనం ఏంటి? రబ్బరు వల్కనీకరణలో వాడే రసాయనం సల్ఫర్ అండి. తర్వాత ప్రశ్న, గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు ఏంటండి? దీనిలో మీథేన్ అండి ప్రధాన వాయువు. తర్వాత విమానాల టైర్లో ఉపయోగించే వాయువు ఏదండి? తేలికైన వాయువు హీలియంని ఉపయోగిస్తారండి. తర్వాత వెనిగర్లో ఉండే ఆమ్లం ఏంటి? వెనిగర్లో ఉండే ఆమ్లం ఏంటంటే ఎసిటిక్ ఆమ్లం అండి. తర్వాత అల్యూమినియం యొక్క ముడి పదార్థం ఏంటి? అల్యూమినియం ముడి పదార్థం బాక్సైట్. తర్వాత పిచ్ బ్లెండర్ నుంచి లభించే మూలకం ఏంటంటే యురేనియం అండి. తర్వాత ప్రశ్న, పిహెచ్ మానాన్ని కనుక్కున్నది ఎవరు? ఆన్సర్ అండి సోరెన్ సెన్. తర్వాత ప్రశ్న, అతి నీలలోహిత కిరణాలను నిరోధించే అద్దాలను తయారు చేయడానికి ఉపయోగించే గాజు ఏంటి? ఆన్సర్ అండి దీనికోసం క్రూజ్ గాజుని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, కార్బన్ శాతం అధికంగా ఉండే బొగ్గు ఏది? ఆంథ్రసైట్లో కార్బన్ శాతం అధికంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, మినీ మాటాను కలిగించు రసాయనం ఏంటి? ఆన్సర్ అండి పాదరసం. తర్వాత ప్రశ్న, వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏది? క్రింది వాటిలో వేడి చేసినప్పుడు సంకోచించే లోహం జిర్కోనియం. తర్వాత ప్రశ్న, విద్యుత్ బల్బుల్లో వాడే ఫిలమెంట్లు దేంతో తయారు చేస్తారు? టంగ్స్టన్ అండి. తర్వాత ప్రశ్న, విటమిన్ B12లో ఉండే లోహం ఏంటి? ఆన్సర్ అండి కోబాల్ట్. తర్వాత ఎల్పిజిలో అధికంగా ఉండే వాయువు ఏంటి? ఎల్పిజి గ్యాస్లో అధికంగా ఉండే వాయువు ఏంటి? ఆన్సర్ అండి బ్యూటేన్ ఉంటుంది. తర్వాత ప్రశ్న, పెన్సిలిన్ తయారీలో వాడినది ఏంటి? పెన్సిలిన్ తయారీలో గ్రాఫైట్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, లాఫింగ్ గ్యాస్గా పిలువబడేది ఏది? క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్గా పిలువబడేది ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ అండి. తర్వాత మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం ఏది? ఆన్సర్ కాల్షియం. తర్వాత ప్రశ్న, ప్రకృతిలో అతి తేలికైన లోహం ఏది? ఆన్సర్ లిథియం. 12 నుంచి మళ్ళీ రావాలేమో. ఓకే. తర్వాత ప్రశ్న అండి, మినీ మాటాను కరిగించు రసాయనం ఏంటి? ఆన్సర్ అండి పాదరసం. తర్వాత ప్రశ్న, వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏంటి? క్రింది వాటిలో వేడి చేసినప్పుడు సంకోచించే లోహం జిర్కోనియం. తర్వాత ప్రశ్న, విద్యుత్ బల్బుల్లో వాడే ఫిలమెంట్ తయారీకి ఉపయోగించే లోహం ఏంటి? ఆన్సర్ అందరికి తెలిసిందే టంగ్స్టన్. తర్వాత ప్రశ్న, విటమిన్ B12లో ఉండే లోహం ఏంటి? విటమిన్ B12లో ఉండే లోహం ఏంటంటే కోబాల్ట్ అండి. తర్వాత ప్రశ్న, ఎల్పిజి గ్యాస్లో అధికంగా ఉండే వాయువు, అధిక శాతం ఉండే వాయువు ఏంటి? ఎల్పిజి గ్యాస్లో బ్యూటేన్ అనేది అధికంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, పెన్సిలిన్ తయారీలో వాడినది ఏంటి? క్రింది వాటిలో గ్రాఫైట్ని పెన్సిలిన్ తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, లాఫింగ్ గ్యాస్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. తర్వాత ప్రశ్న, మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం ఏంటి?
కాలుష్యం మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం అండి. తర్వాత ప్రశ్న, ప్రకృతిలో అతి తేలికైన లోహం ఏంటి? ప్రకృతిలో అతి తేలికైన లోహం లిథియం అండి. తర్వాత ప్రశ్న, గాలిలో అధికంగా ఉండే వాయువు ఏంటి? క్రింద వాటిలో హైడ్రోజన్ అనేది గాలిలో అధికంగా ఉండే వాయువు. తర్వాత ప్రశ్న, అధిక రేడియో ధార్మికత కలిగినటువంటి లోహం ఏది? క్రింది వాటిలో అధిక రేడియో ధార్మికత కలిగినటువంటి లోహం రేడియం. తర్వాత ప్రశ్న, సారాయి తాగిన డ్రైవర్ను గుర్తించడానికి ఉపయోగించే రసాయనం ఏంటి? క్రింది వాటిలో సారాయి తాగిన డ్రైవర్ను గుర్తించడానికి ఉపయోగించే రసాయనం పొటాషియం డైక్రోమైట్. తర్వాత ప్రశ్న, పచ్చికాయలను పండించడానికి లేదా ముగ్గించడానికి ఉపయోగించే పదార్థం ఏంటి? ఆన్సర్ ఇథిలీన్. తర్వాత అణు రియాక్టర్లో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఉపయోగించింది ఏది? ఆన్సర్ భారజలం. తర్వాత ప్రశ్న, వంట పాత్రలకు పూత వేయడానికి ఉపయోగించేది ఏది? క్రింద వాటిలో టెఫ్లాన్ కోటింగ్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, పశువుల వీర్యాన్ని దీనిలో నిల్వ చేస్తారు. పశువుల యొక్క వీర్యాన్ని దేనిలో నిల్వ చేస్తారు అంటే ద్రవ నైట్రోజన్లో నిల్వ చేస్తారు. తర్వాత ప్రశ్న, నేరస్తులకు చేసే నార్కో అనాలిసిస్ పరీక్షల్లో ఉపయోగించే రసాయనం ఏంటి? నార్కో అనాలిసిస్ పరీక్షలో ఉపయోగించే రసాయనం ఏమిటి? ఆన్సర్ సోడియం పెంటథాల్. తర్వాత ప్రశ్న, మినరల్ వాటర్ తయారీలో నీటి శుద్ధి చేయడానికి ఉపయోగించే వాయువు ఏంటి? ఆన్సర్ ఓజోన్. తర్వాత ప్రశ్న, కల్తీ కళ్ళు తయారీలో నొరగ కొరకు వాడే రసాయనం ఏంటి? ఆన్సర్ క్లోరాల్ హైడ్రేట్. తర్వాత బంగారాన్ని కరిగించడానికి వాడినది ఏంటి? ఆన్సర్ అక్వారిజియా. తర్వాత కృత్రిమ వర్షాల కొరకు వాడు రసాయనం ఏంటి? కృత్రిమ వర్షాల కోసం వాడే రసాయనం సిల్వర్ అయోడైడ్. తర్వాత ప్రశ్న, అగ్నిమాపక యంత్రంలో వాడు వాయువు ఏది? దీనిలో కార్బన్ డైఆక్సైడ్ని వాడతారు. తర్వాత ప్రశ్న, ఎసిడిటీ నివారణకు ఉపయోగించే రసాయనం ఏంటి? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. తర్వాత ప్రశ్న, వృక్ష జంతు కళేబరాలు కుళ్ళిపోకుండా ఉంచడానికి ఉపయోగించే రసాయనం ఏంటి? ఆన్సర్ ఫార్మాలిన్. తర్వాత ప్రశ్న, మందు బాటిల్స్ మరియు పౌడర్స్పై సిలికాన్ జెల్తో నిండిన చిన్న ప్యాకెట్ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? ఆన్సర్ తేమను పీల్చుకుంటుంది. తర్వాత ప్రశ్న, సాధారణ ఉప్పు శాస్త్రీయ నామం ఏంటి? ఆన్సర్ సోడియం క్లోరైడ్. తర్వాత ప్రశ్న, డ్రై ఐస్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అని పిలుస్తారు.